ఇది కానీ కరెక్ట్ అయిందనుకో నీ బ్రాండ్ సేల్స్ బాగా పెరుగుతాయి అని హర్ష అనగానే అవును నాన్న అని చెప్పి ప్రేమ్ అంటూ ఉంటాడు. నేనే దిష్టిద్దాం అనుకున్నాం ప్రేమ్, చంద్రిక తీసేసింది అని నిషా అన్న మాటలకి ప్రేమ్ ఏం మారకుండా వెళ్ళిపోతూ ఉంటాడు. ఇంకా నిషాకి చాలా కోపం వస్తుంటుంది. నీకెందుకు ఇంత పొగరు ప్రేమ్ అని చెప్పి అనుకుంటూ ఉంటుంది. వీని పొగుడుతుంటే నేను తట్టుకోలేకపోతున్నాను అన్న ప్రతి మాట మేము ఓడిపోతామని చెప్పేసి మమ్మల్ని అన్నట్టే అని చెప్పి చాలా రోజు అప్సెట్ అవుతుంటుంది. రామాదేవి కూడా చాలా చిరాకు వస్తుంది. ఇంకా చామంతి ఒంటరి కూర్చొని పదే పదే బాధపడుతూ ఉంటుంది. అసలు జరిగింది మాకు నిజమైన పెళ్ళేనా అని చెప్పి జరిగిన ప్రతి విషయం గుర్తించుకుంటుంది. ఇంకా కళ్ళని నీళ్ళు పెట్టుకుంటుంది. ఇంకా తన మెడలో తాళిని పదే పదే చూసుకుంటుంటుంది. ఇంకా ఏం చేయాలి అర్థంగా టెన్షన్ పడిపోతూ ఉంటుంది. ఇంకా అలాగే తాళిని పట్టుకుని ఏడుస్తూ ఉంటుంది. అసలు ఏం జరుగుతుందో నాకు అర్థం కావట్లేదు. అసలు నేను అసలు లాయర్ అయ్యి నాన్న ఏ తప్పు చేయలేదు, నేను బయటకు కావాలని చెప్పి నేను ఆడపడుతుంటే అసలు అసలు నా చుట్టూ ఏం జరుగుతుంది ఊహించిన విధంగా అసలు నాకు పెళ్ళైపోయిందా అని చెప్పి చామంతి అనుకుంటుంది. అసలు నా లక్ష్యానికి ఈ తాళి భారంగా మారుతుందా, అసలు నా జీవితంలో ఏం జరగబోతుందో తెలియని భయం నన్ను కుదిపేస్తుంది అని చామంతి భయపడిపోతూ ఉంటుంది. అసలు ప్రేమ్ బాబు తెలిసే మూడో ముడి వేశారా ఏంటి అయోమయం, నాకు అసలు చాలా భయంగా ఉంది, మనసంతా ఆందోళనగా ఉంది, దేవుడా నాకు అసలు ఏం అర్థం కావట్లేదు అని చెప్పి చామంతి బాధపడుతూ ఉంటుంది, ఏడుస్తుంది. అప్పుడు ఇంకా చామంతి ఏమండి మీరు ఇంటి కోడలు కదా బాగున్నారా అని చెప్పి గొంతుకని పడుతుంది. చామంతి ఇంకా లేచి చూసి షాక్ అయిపోతుంది. ఇదేంటి అచ్చం నాలాగా ఉంది ఈ అమ్మాయి అని చెప్పి చూస్తూ ఉంటుంది. ఇంకా చామంతి అదే పని చూస్తుంది. ఏంటి అలా చూస్తున్నావు, నువ్వే నీ అంతరాత్మనే బాగున్నారా ఇంటి కోడలు గారు అని అంటున్నాను అంటే ముందు పనవు కదా నేను మరగించుకోవాలిగా అని చెప్పి అదే పనిగా తన ప్రతిబింబం మాట్లాడి అనిపిస్తూ ఉంటుంది. నేనేం కాదు అన్నట్టు చావంతగా తాళపడింది కదా, ఇంకా అర్థం కాని అయమైన ఉంటే ఎలాగా, అర్హత లేదంటే ఎలా కుదురుతుంది చెప్పు, ఇప్పుడు నువ్వు ఇంటి కోడలు చామంతి పని మనిషి ఏం కాదు అని చెప్పి తన అంతరాత్మ చెప్పినట్టు అనిపిస్తూ ఉంటుంది. చామంతి షాక్లో ఉంటుంది. ఇదిగో నేడుదాకా ఒక లెక్క, ఇప్పుడు నుండి ఒక లెక్క, నేడుదాకా ఇంటి పని మనిషిగా ఉంటూ ఎన్నో సేవలు చేశావు, ఇప్పుడు నుండి ఇంటి కోడలు హోదాతో చెయ్యాలి అంటున్నా అంతే. అంతరాత్మ అనే మాటలకి ఇంక చామంతి కంగారు పడుతుంది. ఇంకా అలాగే టెన్షన్ పడిపోతుంటుంది. కానీ నాకు అసలు ఈ హోదా నేను స్వీకరించలేను అని చెప్పి చామంతి అనగానే ఎందుకని అంతరాత్మ అడుగుతుంది. ఎందుకంటే అవేంటి ప్రేమ భక్తులకి మూడు వేసినట్టున్నారు అంతే కదా, ఈ విషయం గురించి నాతో అసలు ఆయన ఏం మాట్లాడలేకపోతున్నారు, అసలు ఏం లేదంటే నిజంగా తాళ కట్టేవారైతే మన పెళ్ళి అయిపోయింది ఒక్క మాట అని చెప్పేవారు కదా. చామంతి తన మాటలకి చూడు చామంతి ప్రేమ్ బాబు చెప్పినా చెప్పపోయి నువ్వైతే తాళి తీయలేదు కదా అని ఇంకా అడిగిన మాటకు చామంతి షాక్ అవుతుంది. ఇంకా మెడలో తాళి చూసుకుంటుంది. ఇదిగో నీ లక్ష్యం ఎటు పోదలే, ప్రేమించిన వాడే భర్త అయ్యాడు కదా, ఈరోజు కాకపోతే రేపైనా నీ ఫీలింగ్స్ తనలో కూడా రావాలి, ఇదంతా దైవ నిర్ణయం అని చెప్పి నచ్చల ప్రయత్నం చేస్తూ ఉంటుంది. ఆ దైవమే నీ మెడలో తాళి కట్టించాడు అని చామంతికి అదే పని నచ్చల ప్రయత్నం చేస్తూ ఉంటుంది. చామంతి ప్రతి విషయం మళ్ళీ గుర్తెచ్చుకూడదు. ప్రేమ్ తన మెడలో మూడుములు వేయడం, ఆ తర్వాత అమ్మవారు కనపడి కుంకుమ నీ తాళి పెట్టుకోని చెప్పి చెప్పడం ప్రతి గుర్తెచ్చుకుంటూ ఉంటుంది. ఇదిగో నేను చెప్పింది విను అని చెప్పేసి చామంతి అంతరాత్మ తను నచ్చేలా చేస్తున్నట్టు అనిపిస్తుంది. ఇంకా అలాగని గుర్తెచ్చుకుంటుంది. ఇంకా నీకు ఏ సాక్ష్యం కావాలి అబ్బా, ఇంకా అయ్యమని ఉండకు అని చామంతి అంతరాత్మ అన్న మాటలకి అయ్యో నీకు అర్థం కావట్లేదు, ఆడపిల్ల మెడలో తాళి పడిందంటే అదొక లాంటి అనుభూతి కదా, కానీ అసలు తాళి పడ్డాక ఆడదాని జీవితం మారిపోతుంది అంటారు కదా, ఇప్పుడు అసలు నా జీవితం ఎటు వెళ్తుందో ఏంటో, ఇదే నా సమస్య అని చామంతి బాధపడుతుంది. పిచ్చిదానా నీ మెడలో తాళిపడి చేసిందే ఆ భగవంతుడికి నీ జీవితాన్ని ఎలా ముందు నడిపించాలో తెలియదు అనుకుంటావా ఏంటి అని చామంతి అంతరాత్మ మాటలకి ఎలా నడిపిస్తాడు. ఒకవేళ ఈ విషయం ఇంట్లో తెలిసిందనుకో ఎంత పెద్ద గొడవ అవుతుందో తెలుసా, అసలు అమ్మగారు నన్ను కోడలుగా ఒప్పుకుంటారా, అసలు ఇవన్నీ ఆలోచిస్తుంటే నాకు ఎంతో భయంగా ఉంది, జరగబోయే తలుచుకుంటేనే అసలు నా కాళ్ళు చేతులు ఆడట్లేదు అని చెప్పి చామంతి అనగానే ఇప్పుడు ఏమంటావు, నీ మెల్ల తాను తీసి పక్కన పడేస్తావు ఏంటి అని, నీ మెడలో కట్టిన తాళి కాదంటావా చెప్పు అని చెప్పి, అసలు నీకు పెళ్ళే కాదంటావా ఏంటి అని రకరకాలుగా ప్రశ్నిస్తూ ఉంటుంది. మాట్లాడవేంటి తెలియకుండా, అసలు ప్రేమ తాళి కట్టాడంటే మెడలో తీసేసేయి అని ఇంకా చెప్పిన మాటలకి చామంతి షాక్ అవుతుంది. తీసేయి ఇంకెందుకు అని చెప్పేసి అది తీసేసేయి, అసలు నువ్వు చేయలేవు కదా చామంతి అని చెప్పి చామంతి అంతరాత్మ తనకి పదే నాకు చెప్పినట్టు అనిపిస్తూ ఉంటుంది. ఇంకా చామంతి అలాగే షాక్లో వింటుంది. ఆ తాళి విలువ ఏంటో, ఆ తాళి అనుభూతి ఏంటో నీకు ప్రతి క్షణం తెలుస్తూ ఉంటుందిలే అని చెప్పి నాకు చెప్తుంది.
ఇదిగో ఇంకా నువ్వు డౌట్లో ఉన్నావు అనుకో, ఇంకా చెప్తాం కదా, ఆ తాళి తీసి పడే అని చెప్పి అంటోడది. ఇంకా చామంతి షాక్ అయిపోయింది. తీసేయి తీసేయి అని చెప్పి పదే పని అంటోడది. లేకపోతే పడే అని అరుస్తూ ఉంటుంది. ఇంకా మాటలను చాలా షాక్ అయిపోయింది. తీసేయి 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 అని చెప్పి అదే పనిగా ఇంకా చామంతి అంతా చెప్పడం లేదు లేదు అని చెప్పి గట్టిగా కేకలు పెడుతూ ఉంటుంది. ఇంకొకసారి చూస్తుంది, అదేంటి ఇక్కడ ఎవరు లేదని చెప్పి అంటే నా మనసు సతమతం అయిపోతుందని చెప్పి అనుకుంటే మెడలో తాళి చూసుకుని కళ్ళం నీళ్ళు పెట్టుకోవద్దు. ఇంకా తాళి తీయిపోతుంది. ఒక నిమిషం ఆగిపోతుంది. ఆ దైవమి నీ మెడలో తాళి కట్టించాడు కదా, ఈ రోజు కాకపోయినా రేపైనా నీ ఫీలింగ్స్ తనోడు కలవచ్చేమో అని చెప్పి ఆ తాళి తీరే చామంతి తీయలేవు. ఆ తాళి విలువేంటో ఆ అనుభూతి ఏంటో నీకు తెలుస్తుందిలే అని చెప్పేసి తన మనసు చెప్పిన మాటలు పదే పదే ఇంకా చామంతి మెడలో తాళి తెప్పి ఇంకా అలాగే ఆగిపోయి అన్ని గుర్తెచ్చుకుంటూ ఉంటుంది. అక్కడ ప్రేమేమో ఒంటరి కూర్చొని ఏడుస్తూ ఉంటాడు. చామంతి మెడలో మూడు కట్టడం, అలాగే తనతో గడిపిన ప్రతిక్షణం గుర్తించుకొని కళ్ళం నీళ్ళు తెచ్చుకుంటాడు. అప్పుడు చిట్టి వచ్చేసి ఏం చేయం అంత సంతోషంగా ఉంటే నువ్వేంటి కళ్ళం నీళ్ళు పెట్టుకుని ఏమైంది అని చెప్పి చిట్టి అడుగుతూ ఉంటుంది. అంటే నేను మూడు వేసాను చామంతికి అని చెప్పి ప్రేమంగా నువ్వు సంతోషపడాలి కదా, దానికి నువ్వు బాధపడుతున్నావు అని చిట్టి అడుగుతూ ఉంటుంది. చామంతి యాసిడ్ అనుకుంటుంది. నేను నిజంగా తను తాళి కట్టి పెళ్లి చేసిన విషయం తనకు తెలియదు కదా అని చెప్పి ప్రేమంగా ఏమంటావు అని చెప్పి చిట్టి అడుగుతుంది. అవును చిట్టి అని చెప్పి ఇంకా చామంతి గురించి మొత్తం చెప్తుంటాడు. అలాగే నేను తనని పెళ్లి అని చెప్పేసి ముడులు వేసాను. ఆ తర్వాత షూట్ అయిపోయాక బయటకు వచ్చి చామంతిని అడిగితే అక్కడ మేకప్ ఆర్టిస్ట్ ఇప్పుడే నక్లీస్ను అలాగే మెడలోని తాళికి వెళ్ళిపోయారండి అని చెప్పి ఆవిడ చెప్పిన విషయం అంతా ప్రేమ చెప్పి బాధపడుతూ ఉంటాడు. చామ వచ్చేసిందా నేను నమ్మలేకపోతున్నా అని చెప్పి చిట్టి అనగా నేను అలాగే అనుకున్నాను, కానీ నాకు అసలు చాలా బాగా ఉంది. అసలు చామ అసలు చిరా తెప్పిస్తుంది, నన్ను అర్థం చేసుకోదేంట్రా అని చెప్పి ఏడుస్తూ అంటే నన్ను పిలిచిన ఆలోచన తను చేయట్లేదు అని చెప్పి తన కోసం ఎన్ని బంధాలు దాటుకుని వెళ్తాను, ఇప్పటికే దాటుతున్నా ఇకపై దాటుతూనే ఉంటాను అని చెప్పి. కానీ చామ్ అసలు తన గీత కానీ అసలు ఒక్క అడుగు కూడా ముందుకు వెయ్యట్లేదు. ఇలాగైతే అసలు మా ప్రేమ పెళ్ళిగా మారేది ఎప్పుడు రా, ఎప్పుడు ఇలాంటి అవకాశం మళ్ళీ వస్తుందా, అసలు నా మీద ప్రేమను చంపుకుంటుందా ఏంటి, ఇక నేను చెప్పాలి ఏం చెప్పాలి అని చెప్పి ప్రేమ ఏడుస్తూ ఉంటాడు. బాధపడే ప్రేమ అని చెప్పి చిట్టి అంటుంది. బాధే కదా నిరాశే కదా, అసలు ఇన్ని రోజులు ఆ త్రిపాఠి గారు వాళ్ళ నాన్న ఏమిచ్చేస్తని చెప్పేసి నన్ను వద్దనుకుంది, ఇప్పుడు మా అమ్మ కోసం వెనకడికి వేస్తుంది. అసలు ప్రతిసారి ఏదో ఒక అడ్డు పెట్టుకుంటే అసలు ఇద్దరు ఎప్పుడో ఒకటి అవుతాము చెప్పు, ఇంకా నా జీవితం అంతా ఇంతేనా అని ఇంకా ప్రేమ అనగానే అలాగేం కాదు, ఇప్పుడే వెళ్ళి అసలు మెల్లో తాళం తీసిందో నేను చామతి అడుగుతా అని చిట్టి అనగానే ఏం వద్దు, ఇదిగో నేనేదో నీతో మాట్లాడి చూడండి అని ప్రేమగానే అలాగేం కాదులే నేను నచ్చేస్తా చామకి అని చెప్పి చిట్టి అంటూ ఉంటాడు. ఇదిగో నువ్వేం మాట్లాడినా ఎంత చెప్పినా అసలు బోర్డు సిద్ధాంతం చెప్తుంది, ఇదిగో నన్ను చేసుకుంటే ప్రేమ బాబు జీవితం నాశనం అయిపోతుంది, అమ్మ ప్రేమ ఆయన దక్కదని చెప్పే సమాధానమే వస్తుంది తప్ప ఇదే చందు కూడా ఇదే మాట్లాడింది, చందు అని చెప్పిన విందా నేను చూశాను, వెళ్ళి నిలదీసిన మళ్ళీ అదే రిపీట్ చేస్తుంది అని ప్రేమ అనగానే ఏం చేద్దామని చెప్పి చిట్టి అడుగుతుంది. వదిలేదు చిట్టి, అసలు ముందు తన మనసులో భయాన్ని పెరిగిపోయింది, అది పోవాలి, అప్పుడు దాకా ఏం చేసినా వేస్టే, కావాలనుకుంటే తనే వస్తుందిలే వదిలే అని చెప్పేసి ఇంకా ప్రేమ బాధపడుతుంటాడు. అసలు చామంతి మనలో తాళకెట్టిన ప్రయోజనం లేకుండా పోయింది, అసలు చామంతి ఎప్పుడు అర్థం చేసుకుంటా ప్రేమని, అసలు ఎప్పుడు మారి అసలు ఏం జరుగుతుందో అర్థం కావట్లా, అసలు ప్రేమ ఉన్నా సరే అసలు నువ్వేంటో అసలు మిద్ద బాధ నేను చూడలేకపోతా అని చెప్పి చిట్టి ఫీల్ అవుతూ ఉంటుంది. దేవుడా ఇక నువ్వే దారి చూపుతారు ఇద్దరికి అని చెప్పి దేవుడి మీద చిట్టి భారం వేస్తూ ఉంటుంది. కానీ ప్రేమ మాత్రం అలా ఒంటరి కూతురు ఏడుస్తూ ఉంటాడు. అక్కడ చామంతి కూడా అలా ఏడుస్తుంది. ఇంకా తెల్లారుతుంది. ఇక ఈ తాళిని జీవితం అతని సర్వస్వం అన్న అమ్మవారి మాట గుర్తెచ్చుకొని ఇంకా అలాగే ఆలోచన ఉంటుంది. చామంతి అని చంద్రకి పిలుస్తుంది. ఇంకా చామంతి మెడలో తాళి నమ్మకుండా దాచుకుంటుంది. ఇంకా అత్త అని చెప్పేసి చామంతి అడుగుతుంది, ఇదిగో నీ ఫోటోస్ చూడు అని చెప్పి చంద్రిక అనగానే ఇంకా ఫోన్ తీసుకొని చూస్తుంది. అదేంటి సార్ ఫోన్ చేసని చెప్పి చామంతి అనగానే ఎవరు ఏ సారు అని చెప్పి చామంతి చెప్పు అని చంద్రిక అనగానే కాలేజ్ సార్ అత్త అని చామంతి కానీ ఏమైనా ముఖ్యమైనదేమో మాట్లాడు అని చెప్పి చంద్రిక అంటూ వెళ్ళిపోతుంది. సరే అని చెప్పి ఇంకా చామంతి ఫోన్ లిఫ్ట్ చేస్తూ ఉంటుంది. సార్ చెప్పండి అని చెప్పేసి ఇంక వీడియో కాల్ మాట్లాడుతుంది. అమ్మ చామంతి ఇదిగో నిషా అలాగే అందరూ ఉంటారు, ఇదేంటి ఏదో గ్రూప్ కాల్ లాగా ఉంది అని చెప్పి చామంతి అని కూడా చూస్తూ ఉంటుంది. దేనికి అంటుంది. అదే సడన్గా గ్రూప్ కాల్ చేసి చెప్పి ప్రేమ్ కూడా అంటూ ఉంటాడు. ఇంకా చామంతి కంగారు పడుతూ ఉంటుంది. ఏం లేదు ప్రేమ్, ఇదిగో లాస్ట్ స్టూడెంట్స్కి ఇంకో సెమిస్టర్స్తో పూర్తవుతుంది కదా, వీళ్ళందరూ కూడా ఈ సెమిస్టర్ అనేది మొత్తం అంతా చెయ్యాలి,
ఇదిగో డిగ్రీ పుచ్చుకుంటేనే అవుతుంది అంటే దాని గురించి స్టూడెంట్స్ అంతా ప్రిన్సిపల్ గారు చెప్పమన్నారు, అందుకే ఈ కాల్ అని చెప్పేసి ఇంకా అన్ని చెప్తూ ఉంటారు. ప్రేమ సరే అని చెప్పి అంటూ ఉంటాడు. చామంతి మీ ఇంట్లో ఉంటుంది కదా అని, చామంతి ఇదిగో నువ్వు ప్రేమ దగ్గర గైడెన్స్ తీసుకో అని చెప్పేసి ఇంకా అతను అన్న మాటలకి ఇంకా నిషాకి కోపం వస్తుంది. సార్ అని చెప్పి అరుస్తూ ఉంటుంది. ఏం మీరు చెప్పేది, చామంతి ప్రేమ దగ్గర గైడెన్స్ తీసుకోవడం ఏంటి అని ఇంకా ఆపుతూ ఏం మాట్లాడుతున్నారు, నేను ఒప్పుకోను, నేను కదా తీసుకోవాలని చెప్పి నిషాని మాట ప్రేమ చదువుతూ ఉంటాడు. దాని ఇంకా ఏం మాట్లాడు నిషా, మీరు డబ్బు ఉన్నాడు కాబట్టి ఎవరి దగ్గర కోచింగ్ తీసుకోగలరు, కానీ చామంతి పరిస్థితి అలాగేం కాదు కదా అని కాలేజ్ సార్ అన్నమాటకి దాన్ని ఎవడలా చాలా ఉన్నాడంట అని అరుస్తూ ఉంటుంది. నిషాన్ మాటకి తను కూడా నీలాగే స్టూడెంట్ కదా, తక్కువ చేసి మాట్లాడుకో, నువ్వు సరిగ్గా మాట్లాడు అని ప్రేమ అన్నమాట. నేనేమన్నానంట, నాకైనా ఇష్టం లేదు, చూడు నువ్వేమన్నా అనుకోని అయితే ఒప్పుకొని చెప్పి నిషాన్ మాటలకి ఇంకా చామంతి ప్రేమ అప్సెట్ అవుతుంటారు. ఇంకా అలా చూస్తుంటారు. చూడు నిషా, ఇది నేను చెప్పేది కాదు, ప్రిన్సిపల్ సార్ చెప్పారు అందుకే అని చెప్పి కాలేజ్ సార్ అంటూ ఉంటారు. నీకు ఇబ్బంది ఉందనుకో సార్తో మారుకోవచ్చు అని చెప్పి అతని మాటలకి ఇంకేం ఉండలేదు సార్, ప్రిన్సిపల్తో మాట్లాడితే ఇంకా ఏం మాట్లాడలేదులే అని చెప్పి అంటూ ప్రేమంగానే, చూడు అయినా ఇవన్నీ కాదులే ఇగో అని చెప్పి ఇగో అని అతను చెప్తూ ఉంటాడు. ఇంకా నిషా ఏం మార్గం సరే అని చెప్పి తలొప్తూ అన్ని వింటూ ఉంటుంది. ఇంకా డిస్కషన్ చేసుకుంటూ ఉంటారు. సరే అని చెప్పేసి ఇంకా మొత్తం మాట్లాడుతుంటారు. ఇదిగో మీకు వీలైనంత తొందరగా మెంటర్స్ దగ్గర ఇగో ఒక కేసు తీసుకొని హ్యాండిల్ చేసానుకో మీకు ఇంటర్న్షిప్ కూడా అవుతుంది, మీకు 50% మార్క్స్ కూడా యాడ్ అవుతాయని చెప్పి ఇంకా సార్ మాటలు అలాగే సార్ అని చెప్పేసి ఇంకా అందరు తలూపుతూ ఉంటారు. ఈ సార్ కేసు టేకప్ చేయడం కదా గెలిచి తీరుతా అని చెప్పి నిషా చాలా నమ్మకం చెప్తూ ఉంటుంది. సరే ఇంకో నెక్స్ట్ మంత్ నుండి కాలేజ్ స్టార్ట్ అవుతుంది, సరేనా ఇంటర్న్షిప్ కంప్లీట్ చేసుకోండి అని చెప్పి సార్ చెప్పాలి. ఇంకా సరే అని చెప్పి అందరు స్టూడెంట్స్ అంటూ ఉంటారు. ఇంకా నిషా మనం చాలా ఆశపడుతుంది. ఏంటి దానికి ప్రేమ్ మెంటర్గా ఉంటాడా, అసలు ఏ కేసు తీసుకుని నేను కూడా చూస్తా, చిత్తగా ఓడించింది నేను ఊరుకోను, అప్పుడైనా ప్రేమ్ నేను తప్పు చేశాను, అప్పుడు నీకు మెంటర్గా ఉంటే బాగుండు అని చెప్పేసి ప్రేమ్ ఫీల్ చేస్తా అని చెప్పేసి నిషా అనుకుంటుంది. చామంతి చాలా సంతోషపడుతూ ఉంటుంది. అంటే ఇప్పుడు నేను అనుకున్న లక్ష్యానికి చేరువవుతానుగా అని చెప్పి అనుకుంటూ నేను చెయ్యాల్సి చామంతి అనుకుంటుంది. ఇదిగో సరే నీకు నా మీద ప్రేమ లేదేమో కానీ నాకు మాత్రం ఉంటుంది చామ అని చెప్పి నీ సంకల్పానికి నేను ఎప్పుడు అండగా ఉంటానని చెప్పి ప్రేమ్ అనుకుంటూ ఉంటాడు. మీకు ఎప్పటి రుణపడి ఉంటాను బాబు అని చెప్పి ప్రేమ చామంతి అనుకుంటూ ఉంటుంది. ఇంకా అలా ఒకరికొకరు ఆలోచించుకుంటూ ఉంటారు. అక్కడేమో రోజా వర్క్ చేసుకుంటుంది. ఇంకా రోజా చాలా ఆలస్యం కిందకు వస్తుంటుంది. ఇంకా అలా చూస్తుంది. అత్తయ్య అని చెప్పి పిలుస్తూ ఉంటుంది. ఇదిగో బిజీగా నన్ను అడుగుతూ ఉంటుంది. ఏంటో చెప్పు అని రమాదేవి అనుకునే, అంటే ఏం చెప్పాలి, అసలు ప్రేమ్ ఆ బ్రాండ్ షూట్ కూడా సక్సెస్ చేశాడు కదా, మీ పెద్ద అబ్బాయితో చేసిన ఛాలెంజ్కి చేరువయ్యేలాగా ఉన్నాడుగా, అది జరిగితే మాకేముంటుంది, అలాగే మీకు ఈ ఫైల్స్ చూసుకుని ఉంటుందో ఉండదో అని చెప్పేసి రోజా మాటకి, చూడు రోజా ఇగో పందిరేగానే పెళ్ళి అయిపోదుగా, ఒక్క పూటలోనే మొత్తం అంతా కుప్పకూలుతుందిలే అని రమాదాన్ కానీ, అంటే ఏంటి అంటే ఇంకా ఛాన్సెస్ ఉన్నాయి అంటారా ఏంటి అని రోజా అంటూ, అంటే మన ఇంకా రూట్కి డెడ్ లైన్ పడలేదా ఏంటి అని చెప్పి రోజా డౌట్గా అడుగుతూ ఉంటుంది. రోజా ఏ దారి లేకపోయినా గోడ కూల్చి మరీ దారి ఏర్పరచుకుంటుంది. ఈ కంఠము నేను రమాదేవి, ఇదిగో ఇంకా వాడిచ్చిన గడువు అయిపోలేదు కదా, ఇదిగో ఈలోగా ఏమన్నా జరగచ్చులే, ఇదిగో స్ట్రాంగ్గా నేను కట్టుకున్నాను అనుకున్న సామ్రాజ్యాన్ని పేకమోయేలా నేను కూల్చేస్తానుగా, అర్థమవుతుందా, ఇదిగో అసలు నువ్వేం టెన్షన్ పడకు అని రమ్మది అంటోడిది. అసలు ఈ చామంతి యాక్టింగ్ చేయకుండా ఉండుంటే షూట్ అయిపోయేది, అసలు నాకు ఈ టెన్షన్ ఉండేది కాదు అని చెప్పి రోజా అంటాడు. అప్పుడే ఇంకా వస్తూ ఉంటారు. మీడియా రావడం చూసి రమాదేవి రోజా కంగారు పడుతుంటారు. కంగ్రాట్స్ అని చెప్పి ఇంక మీడియా వాళ్ళు అదే పని అంటూ ఉంటారు. ఇంకా రమాదేవి లేచి వెళ్ళి ఏంటి అని అడుగుతుంటారు. అంటే మీ అబ్బాయి గారు మీ కోడలు గారి చేత అద్భుతమైన యాడ్ షూట్ చేశారు కదా అని చెప్పి రిపోర్టర్ మాటలకి ఒక్కసారిగా చామంతి షాక్ అవుతుంది. ఇంకా రమాదేవి రోజా చాలా కోపం వస్తుంది. ఇంకా ఇంట్లో అందరూ ఒకరి తర్వాత ఒకరు వస్తూ ఉంటారు. ఇంకా నిషాకి చాలా కోపం వస్తూ ఉంటుంది. ఇంకా ప్రేమ్ చామంతి ఒకరికి చూసుకుంటూ ఉంటారు. అంటే ఆల్ ఇండియాలో అన్ని భాషల్లో చాలా సక్సెస్ అయింది మేడం అని చెప్పి రిపోర్టర్ అంటూ ఉంటారు. చూడండి ముందు తెలుసుకోవాల్సింది ఏంటంటే రమాదేవి మాకు తెలుసు మేడం చెప్పి రిపోర్టర్ అంటూ ఉంటాడు. ఇంకా రమాదేవి ఇంకా కోపం వస్తుంది. అంటే ఈ ఇంటి కోడలుగా ఆవిడకి అత్తగారుగా మీరు ఎలా ఫీల్ అవుతున్నారు, అసలు మీ హ్యాపీయెస్ట్ మూమెంట్ని మాతో షేర్ చేసుకోండి మేడం అని చెప్పి రిపోర్టర్ మాటలకి రమాదేవి ఇంకా కోపం వస్తుంది. ఇంకోసారి కోత కూసామనుకో ఇగో మీ వీపి పగిలిపోతుంది అని నిషాన్ కానీ, హలో మేడం అసలు మీ జాగ్రత్తగా మాట్లాడండి,
ఇంటి కొడుకు కోడలు యాక్ట్ చేసిన యాడ్ సక్సెస్ వచ్చాం అంతే తప్ప అని రిపోర్టర్ మాటకి నిజమేంటి తెలుసుకోపోవడానికి తప్పే అని రమద అరుస్తూ ఆయన తెలుసుకునే ప్రయత్నం కూడా నీ ఇష్టం వాక్కూడదు ముందు తెలిసిన ప్రయత్నం చెయ్యాలి అని చెప్పి రమాది అన్నమాట రిపోర్టర్ షాక్ అవుతూ ఉంటారు. ఇంకా ప్రేమ్ ఒక చూసి ఇబ్బంది పడుతూ ఉంటారు. ఏంటి ఇంకా అర్థం కాని ఫేస్లో పెట్టారేంటి అది ఇంటి పని మనిషి అని చామంతిని చూస్తూ నిషా అంటుంది. ఇంకా ప్రేమ్ తట్టుకోలేకపోతుంటారు. ఇంటికి కాబోయే కోడల్ని ప్రేమ కాబోయే బాని నేను అని చెప్పి నిషా అంటూ ఉంటుంది. అసలు నేను యాక్ట్ చేయాలి కానీ కొన్ని కారణాల వల్ల నా వల్ల కాలేదు దానికి ఇంటికి వాళ్ళు అనేస్తారా అని చెప్పి రిపోర్టర్ మీద అదే పనిగా నిషా అరుస్తుంది. ఇంక రిపోర్టర్ సైలెంట్ అయిపోతూ ఉంటారు. కెమెరా తీసుకొచ్చి ఏంటి వద్దరు భార్యభర్తలు చేసేస్తారా అని చెప్పి నిషా అరుస్తూ ఉంటుంది. ఇంకా ప్రేమ్ ఏం మాటలు ఇబ్బంది పడిపోతూ ఉంటారు. అలాగే నేను పుణ్య కట్టుంటే బాగుండు అని చెప్పి చిట్టి అనుకుంటూ ఉంటాడు. నిజంగా ప్రేమ్ మెళ్ళ మూడుములు కట్టేసి ఉంటే బాగుండు అప్పుడు ఈ గోడ కాదు అప్పుడు దీని గోడ తప్పేది అని చెప్పి నిషాన్ చూస్తూ చంద్రిక అనుకుంటూ ఉంటుంది. అసలు ఏమాండి పొరపాటు సారీ చెప్పండి అని చెప్పి రోజా అంటుంది. సారీ మేడం చెప్పాలంటే అసలు అమ్మాయి కొంచెం 12 లక్షలు కనపట్లేదు అంత ముందుగా స్టూడెంట్స్తో అలాగే ప్రేమ్తో రూమర్స్ వచ్చాయి కదండి అందుకే అన్నాము అని చెప్పేసి రిపోర్టర్ అంటూ ఉంటారు. ఆ రూమర్స్ నిజమే వీళ్ళకి పెళ్ళైంది అనుకున్నాను మేడం చెప్పి రిపోర్టర్ మాట నోరు ముయ్యి అని చెప్పి రమాది గట్టిగా వస్తుంది. ఇంకొకసారి అలా చూస్తుంటారు. అసలు అలా వచ్చే రూమర్స్ అని నిజమేం కావు కదా కల్లో కూడా ఏమీ కావు అని రమాది అరుస్తూ ఉంటుంది. ఏమన్నారు దీనికి 12 లక్షలు కనిపించట్లేదా అవునా అని చెప్పి ఇదిగో అని చెప్పి అక్కడ ఉన్న టీ తీసుకొచ్చి అదే పనిగా రమాదే కింద ఉడకపోస్తూ ఉంటుంది. ఇంకా అలా చూస్తుంటారు. చామంతి తొడదే అని రమాదే ఆర్డర్ వేస్తూ ఉంటుంది. ఇంకా చామంతి అలా చూస్తూ ఉంటుంది. ఏంటి చూస్తున్నావు తొడదే అని చెప్పి రమాదే అనగానే అమ్మ అని చెప్పి ప్రేమ అంటూ ఉంటాడు. నువ్వు నోరు మీరా అని ఇంకా రమాదే అంటూడదు. ఇంకా చామంతి ఇంకా ఏం మాట్లాడకుండా వంటది వెళ్ళి ఇంకా క్లాత్ తీసుకొస్తుంది. ఇంకా అలాగే తీసుకొచ్చి ఇంకా మాట్లాడి సిద్ధమవుతుంటది. ఇంకా అలాగే ప్రేమ్ చంద్రిక చూసి ఇంకా బాధపడుతూ ఉంటారు. చామంతి వచ్చి అదంతా ఇంకా మాట్లాడుతుంది. ఇంకా రిపోర్ట్స్ ఒకరినొకరు చూసుకుంటూ గుసగుసలాడుకుంటూ ఉంటారు. అదంతా చూసి ఇంకా రోజా నిషా నవ్వుకుంటూ ఉంటారు. ఇంకా చామంతి ఇంకా అలాగే మాపేస్తూ ఉంటుంది. కెమెరా తెచ్చే కదా వాడండి షూట్ చేయండి అని చెప్పి రమాది అంటూ ఉంటుంది. ఇంకా ప్రేమ్ ఆపోతుంటాడు. నువ్వు నోరు ముయ్ అని రమాది ఆపుతూ ఉంటుంది. ఇంకా రిపోర్టర్స్ అలాగే తెచ్చిన కెమెరాలతో కెమెరామెన్స్ రికార్డ్ చేస్తుంటారు. ఇంకా చామంతి అలాగే మాపేస్తాడు. ఇంకా అలాగే ప్రేమ్ చూసి చాలా బాధపడుతూ ఉంటాడు. చంద్రిక కూడా చాలా బాధపడుతుంటది. ఇంకా చామంతి మాపేసాక ఇంక వెళ్ళిపోతూ ఉంటుంది. ఇంకా ప్రేమ్ చాలా బాధపడుతూ ఉంటాడు. ఆ తర్వాత చామంతి వచ్చి ఇంకా వెళ్ళిపోతుంది. ఎడగెళ్తున్నావు అని ఇంకా రమాది ఆపుతూ వచ్చి నా కాలు పట్టను అంటుంది. ఇంకా చామంతి ఏం మాట్లాడదు. ఇంకా అలా చూస్తుంది. నిషా రోజా నవ్వుకుంటూ ఉంటారు. వద్దు అని చెప్పి ప్రేమ్ తలూపుతూ ఉంటారు. ఇంకా చామంతి ఇంకా ఏం మాడదు. ఇంకా చంద్రకాంత్ చూస్తూ ఉంటుంది. చంద్రగడు వద్దు అని తలూపుతుంది. ఎటు చూస్తున్నారే వచ్చి నా కాళ్ళు పట్టు అని రమాది అంటాడు. సరే అని చెప్పి చామంతి వచ్చి ఇంక రమాది కాళ్ళ దగ్గర కూర్చొని ఇంకా కాళ్ళు ఒత్తుతూ ఉంటుంది. అదంతా ప్రేమ్ చంద్రిక చూసి తట్టుకోలేకపోతూ ఉంటారు. ఇదిగో చూసారా దీని స్థానం ఇది అని చెప్పేసి రామదేవి సైకిల్ చేసి ఇంక చూపిస్తూ ఉంటుంది. గుణాన్ని పిలుచుకుంటే నీకు ఈ తిప్పలు తప్పే కాదు కదా అసలు నా మాట వింటేనే కాదా అనిపించు ఇప్పటికైనా నైట్ నుండి పోవే అని రోజా అనుకుంటూ చూస్తూ ఉంటుంది. తాళ్ళు తీయకుండా ఉంటే అసలు నీకు ఇన్ని ఇబ్బంది ఉండే కదా నేనేం చేయలేకపోతాను చామని చెప్పి ప్రేమ్ అనుకుంటూ ఉంటారు. తీయండి ఈ ఇంటి పని మనిషి కదా ఇలాంటి పనులు చేస్తుంది షూట్ చేయండి అని చెప్పి రమాదేవి అనగానే ఇంకా కెమెరామెన్లు అదే పనిగా రికార్డ్ చేస్తూ ఉంటారు. ఇంకా చామంతి అలాగే బాధపడుతుంటుంది కానీ ఇంకా ఏం మాట్లాడదు. ఇంకా అదే పనిగా రమాదేవి కాళ్ళు ఒత్తుతూ ఉంటుంది. ప్రేమ్ తట్టుకోలేకపోతుంటాడు. చాలు అని చెప్పి రమాదేవి అంటూడదు. చంద్రిక అలాగే బాధపడుతుంది. ఇప్పుడు చామంతి ఇంటి పనమ్మానే లక్షణాలు మీలో కనబడ్డాయా ఇదే మీ టెలికాస్ట్ చేసుకోండి అని ఇంకా రమాదేవి అంటూ ఉంటుంది. ఇదిగో మీలా తెలియకుండా చేసిన వాళ్ళు తెలిసి చేస్తారులే వెళ్ళండి అని చెప్పి ఇంకా రమాదేవి అరుస్తుంటది. ఇంకా రిపోర్టర్లు అలా కెమెరామెన్ వెళ్ళిపోతూ ఉంటారు. చీటీ వేస్తే రమాదేవి పిలుస్తుంది. నువ్వు ఇంకా గుర్తు పెట్టుకుండాలి నీ స్థానం పర్మనెంట్ స్థానం అని చెప్పేసి ఆ స్థానం నీది కాదు ఇంకో ఏదో పెద్ద షూట్ చేస్తావు కదని చెప్పేసి ఆకాశం తేలకో వెళ్ళి కొర్ర బట్టరా అని చెప్పి ఇంకా రమాదేవి ఆర్డర్ వేస్తాడుది. ఇదిగో ఇంటి పని మనిషి కదా నువ్వు అని చెప్పి నిషా కూడా అరుస్తాడుది. ఇంకా ప్రేమ చాలా కోపం వస్తుంది కానీ ఇంకా ఏం మాట్లాడిపోతుంటాడు. ఇంకా చామంతి ఏడ్చుకుంటూ ఇంకా బయటికి వెళ్తూ ఉంటుంది. ఇంకా అలాగే ప్రేమ చూస్తూ ఇంకా బయటికి వెళ్ళిపోయి కూరగాయలకు సిద్ధమవుతుంది. ఇది అంతా నీ వాళ్ళే పని మనిషిని బ్రాండ్ అంబాసిడర్ చేసి తలనొప్పని తీసుకొచ్చావుగా అని రమాదేవి అనగానే చామంతి వల్లే కదా అమ్మగారు ప్రేమ వ్యాపారం అంచెలంచె ముందుకు వెళ్తున్నారు అని చంద్రకర్ మాటలకి ముందు నీ చేప పాల్గొట్టాలి అసలు నీకు బుద్ధి వస్తుంది
నువ్వు కూడా పర్మిషన్ చెప్పేసి థర్డ్ పర్మిషన్ని ఇదిగో వత్తాస్ పలకో అంటూ అంటూ లోపల పోవని చెప్పి రమాదేవి వస్తుంది. ఇంకా చంద్రుడు సైలెంట్ అయిపోతుంది. ఇంకా ఏం మాట్లాడలేక బాధపడి లోపలికి వెళ్తూ ఉంటుంది. ప్రేమ్ కూడా బాధపడి వెళ్ళిపోతూ ఉంటాడు. వాళ్ళే గడ్డి పెట్టారు అత్తయ్య, లేకపోతే ఏంటి నోరు తెగ లెగుస్తుంది అని రోజా అనగానే నా ముందు ఏ నోరు లేసినా కుక్కి పడేస్తా అని రమాదేవి అనమాట. అదే కరెక్ట్ ఆంటీ, ఇదిగో అలాగే చేయండి, ఆ చామంతి ముందు ఇంట్లో పంపించండి నిషా అనగానే వస్తుంది. అది జరుగుతుంది అని చెప్పి ఇంకా రమాదేవి అనుకుంటుంది. ఇంకా కూరగాయలు తవ్వడానికి చామంతి వెళ్తుండదు. అక్కడ రిపోర్టర్లు ఏమో అప్పుడే చూసి రండి రండి అని చెప్పి అంటూ ముందుకు వస్తుంటారు. మేడం మేడం అని చెప్పేసి ఇంకా అదే పని చామంతి చుట్టేస్తూ ఉంటారు. కెమెరామెన్ కూడా వస్తూ ఉంటారు. అదేంటి అమ్మా మీరు బ్రాండ్ షూట్స్ ఎక్కడికి వెళ్ళిపోయారుగా, ప్రపంచానికి మిమ్మల్ని గొప్ప చూసి మీరేంటి ఇంట్లో పర్మిషన్ చేస్తారు ఏంటి అని అడుగుతూ ఉంటారు. అంత హీనంగా చూసిన మీరు ఎందుకు సహిస్తున్నారు అని రిపోర్టర్ మాటలకి పర్మిషన్ అనేది నా వృత్తి సార్, నా పని ఎప్పుడు గౌరవిస్తుంది తప్ప చేయడానికి సంకోచించనే, నా పని తక్కువ అనుకోను. ప్రేమ వచ్చి అన్నీ వింటూ ఉంటాడు. ఇదిగో నేనే సంకోచించనండి, నా పని ఎప్పుడు తక్కువగా అనుకోనండి, డిగ్నిటీ ఆఫ్ లాభగానే ఫీల్ అవుతాను అని చెప్పి చామంతి గొప్ప చెప్తుంది. అది కాదండి, అంటే మీకు మంచి మోడల్ అని చెప్పి పేరు వచ్చింది కదా, ఇంకా ఇక్కడ ఎందుకు అని రిపోర్టర్ అనగానే నాకు ఏమి లేనప్పుడు నా కడుపు నింపిన నా ఆకలి తీసింది ఈ పని సార్, నేను మోడల్ అయింది అనుకోకుండా మధ్యలో వచ్చిన ఆశ పడకూడదు కదా సార్ అని నాకు అన్నం పెట్టి నేను ఇచ్చిన పని ఆనందంగా నేను చేసుకుంటున్నాను, నాకు అది చాలు సార్, ఆయన అందరం ఎక్క అని చెప్పి దురాశ నాకేం లేదు అని చెప్పి చామంతి అంటూ నేను పర్మిషన్ అని నాకు ఎప్పుడు ఇష్టం ఉంటుంది, అలాగ ఉంటాను, దయచేసి మీరు కూడా నన్ను పబ్లిష్ చేయొద్దు అని చెప్పి ఇంటి పరుగు పోటర్ లాగా నన్ను చూపించొద్దు అని చెప్పి చామంతి అంటూ వెళ్ళిపోతుంది. రిపోర్ట్ సరే చెప్పి అంటూ ఉంటాడు. అదంతా ప్రేమ వింటూ ఉంటాడు. చూసారు చామంతి ఎంత పెద్ద మోడల్ అయినా అసలు తన మోడల్ మర్చిపోలేదు. ఇలాంటి గొప్ప వాళ్ళు ఇంకా సొసైటీలో ఉన్నారంటే చామంతి చూస్తే అర్థమవుతుంది అని చెప్పేసి రిపోర్ట్ అదే పనిగా కెమెరామెన్ షూట్ చేయడం చెప్తూ ఉంటాడు. చామంతి వెళ్ళడం చూసి ప్రేమ వెనకాల వస్తూ ఉంటాడు. చామ్ చామ్ అని ఆపుతూ ఉంటాడు. ఇంకా చామంతి అలాగే ప్రేమను చూస్తూ ఉంటుంది. పదే పదే చామంతి మెడ తాలకట్టిన ప్రేమ గుర్తించుకుంటాడు. అలాగే చామంతి కూడా అలా గుర్తించుకుంటారు. ఒకరికొకరు ఏం చెప్పుకోరు, ఒకరికొకరు చూసుకుంటూ ఉంటారు. ఇంకా అలాగే ఏంటి బాబు అని చెప్పేసి ఇంకా అడుగుతూ ఉంటుంది. కానీ ఇంకా అలాగే ప్రేమ చూస్తూ ఉంటుంది. అంటే నన్ను క్షమించి చామ్ అని చెప్పి, అంటే నీ మెడలో యాసిడ్ కోసం కట్టిన తాళిని వీళ్ళంతా నిజం అని చెప్పి అనుకుంటున్నారు అని చెప్పి ప్రేమ మాటలకి చామంతి షాక్ అయిపోతుంది. ఇంకా అలా వింటూ ఉంటుంది. మన నిజంగా భార్య పత్ని చెప్పి ఊహించుకుంటున్నారుగా అని అంటూ నాకు తెలుసు, ఇంట్లో అని తెలుసు, వాళ్ళకేం తెలుసు, అసలు అది ఒక తాడు లాంటిదని అని ప్రేమ మాటలు చామంతి షాక్ అయిపోతుంది. ఇదిగో అసలు ఇదంతా వాళ్ళకి అర్థం కాకే రాద్దామని జరిగింది, అసలు అందుకే నేను అమ్మ అంతగా అవమానించింది అని చెప్పి ఇంకా ప్రేమ మాటలు చామంతి మళ్ళీ షాక్ అవుతుంది. అంటే నువ్వు కూడా అది ఒక నటన పిల్లని నమ్ముతున్నావుగా అని చెప్పి ప్రేమ అంటూ, నువ్వు క్లియరే కదా అని చెప్పి ప్రేమ అడుగుతూ, సారీ చామ్, నీకు నేను ఏ విధంగా సాయం చేయలేకపోయాను, అసలు నేను నీకేం చెప్పలేకపోయాను అలా జరిగినట్టు చెప్తూ ఉంటాడు. సరే కూడదు కదా నేను వస్తాడా అని చెప్పేసి ప్రేమగానే, వద్దు ప్రేమ బాబు, ఇప్పటికే చాలా మీతో ఉన్నాను, మళ్ళీ నాతో వచ్చారనుకోండి ఇంకా మళ్ళీ నన్నే అంటారు, అసలు మాట్లాడ మావులే, మళ్ళీ మిమ్మల్ని అంటారు కదా ప్రేమ బాబు, ఏం లేనప్పుడు ఎందుకు, అసలు వద్దులేండి అని చెప్పి చామంతి బాధపడుతూ ఇంకా వెళ్ళిపోతుంది. ఇంకా ప్రేమ అక్కడే అయిపోతాడు. ఇంకా బాధపడుతూ ఉంటాడు. చామంతికి చాలా ఫీల్ అవుతుంది. అంటే నేను యాసిడ్ కూడా కట్టాను, ఇది నిజం పెళ్ళేం కాదు, వీళ్ళంతా ఊహించుకుంటున్నారు అంతే, అది నిజం పెళ్ళి కాదు, నువ్వు క్లియర్గా ఉన్నావు అని చెప్పేయన్నమాట చామంతి. ఇంకా చామంతి పదే పదే గుర్తొచ్చిన బాధపడుతూ ఉంటుంది. అక్కడ ప్రేమ కూడా అలా బాధపడుతుంటాడు. అంటే ప్రేమ్ బాబు, అంటే నా మెడలో వేసి 3 ముళ్ళు తాళనుకోవట్లేదా అని చెప్పేసి చామంతి అనుకుంటాడు. అసలు నిజంగా తాళనుకుంటే నాకు ఈ బాధ ఎందుకు అని చెప్పి ప్రేమ్ అనుకుంటూ ఉంటాడు. అంటే షూటింగ్ పిల్లని చెప్పి అనుకుంటున్నారా బాబు అని చెప్పేసి చామంతి అనుకుంటుంది. అసలు నువ్వు ఎందుకు ఫీల్ అవ్వట్లేదు చామన్న అలాగా అని చెప్పేసి ప్రేమ్ బాధపడుతుంటాడు. చామంతి మెడలో తాళేసి ప్రేమ్ అనుకుంటూ ఇంకా ఏం మాట్లాడిపోతుంటాడు. తనేమో మెడలో తాళు కనపడకుండా దాచుకొని, అసలు నా ప్రేమ మీకెందుకు కనపడుతుంది బాబు, నాలా మీకు ఎందుకు ఫీల్ అని చెప్పి చామంతి అనుకుంటూడదు. అసలు నాకే ధైర్యం తెలుస్తుంది, అసలు ఎందుకు ఇలా జరుగుతుంది అని చెప్పేసి చామంతి అనుకుంటూ బాధపడుతుంది. అక్కడ ప్రేమ కూడా అలాగే బాధపడుతూ ఉంటాడు. అసలు నేను చేయాలో అర్థం కావట్లేదని చెప్పేసి చామంతి అలాగే బాధపడిపోతూ ఉంటుంది. అసలు ఈ కట్టిన 3 బంధాన్ని తెంచుకోలేను, నా వల్ల కాదు బాబు, ఇప్పుడు నేను చేయాలని చెప్పి చామంతి ఏడుచుకుంటూ గొడవలు సిద్ధమవుతూ ఉంటుంది.